షిర్డీ మహానగరంలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య జాతీయ సదస్సు ఘనంగా జరిగింది. తెలుగు భాష పరిరక్షణ మా ధ్యేయం, తెలుగు జాతి ఐక్యత మా లక్ష్యం నినాదంతో షిర్డీ పురవీధుల్లో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య సభ్యులు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఇతర రాష్ట్రాల తెలుగు భాషా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య జాతీయ సదస్సు నిర్వహించడం చాలా సంతోషదాయక విషయం. దేశం నలుమూలల నుంచి కూడా రాష్ట్రేతరాంధ్రులు ఇక్కడ విచ్చేసి రాష్ట్రేతరాంధ్రుల సమస్యల మీద వారందరూ కూడా సుదీర్ఘంగా చర్చించుకోవడం చాలా ఆనందదాయక విషయం. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల సహకారం తీసుకుని వారి సమస్యలను అధిగమించాలన్న ఆలోచనతో ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాతృభాషని, మాతృ సంస్కృతిని సంరక్షించుకోవాలని చెప్పి ఇవాళ రాష్ట్రేతరాంధ్ర తెలుగు వారు ఎంతో కృషి చేస్తున్నారు. షిరిడీలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య పండుగ జరగడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాల్ని, ఆ తెలుగు అక్షరానికి పట్టాభిషేకం చేస్తూ ఈరోజు ఎంతో అద్భుతంగా చేస్తున్న ఒక వేదిక, ఒక సందడి. సో ఇట్ ఈస్ లైక్ బాబా అంటే అందరి దేవుడు, సబ్కా మాలిక్ ఏకాయ్. సో హ్యాపీ టు బి హియర్ ఫర్ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య. బాబా ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని, ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు బాబా మీకు ప్రసాదించాలని, అలాగే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.